ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చాలా గొప్ప కార్యక్రమం. మరి మన భారతదేశంలో పండుగలు అనగానే చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాన్ని దేవుడి కొరకు ఉపయోగించుకుని ఎక్కడెక్కడ అందరినీ కూడా ఇక్కడకు సమకూర్చి మరి ఈ 6 రోజులు బైబిల్ తరగతులు నిర్వహించి అనేక మంది తమ్ముళ్ళు పెద్దలు మరి వారి యొక్క సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చెల్లెమ్మలు తమ్ముళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. తమ్ముడు రెడ్డి గారు మరి చక్కటి వాక్యాన్ని మనకి వినిపిస్తూ అనేక మంది యవనస్తులకి మరి మంచి విధానాన్ని బోధిస్తున్నారు అని ఇప్పుడే తమ్ముడు చెప్పగా మనం విన్నాం, మనం చూస్తున్నాం. ప్రియులరా, మరి సెమినార్ అనగానే మనందరికీ కూడా చాలా సంతోషం. మన కుటుంబాలను విడిచిపెట్టి ఈ వారం రోజులు దేవుడి మాటలు వినడానికి ఇక్కడికి మనం వచ్చాం. ఎందుకు వచ్చామో అందుకు ఉపయోగించుకుందాం. ఎందుకు వచ్చారో మేమందరూ చెప్పండి. వాక్యాన్ని నేర్చుకోవడానికి, చెప్పిన వాక్యాలు రాసుకోవడానికి కదా, ఇంకేం లేదా? వినడానికి రాసుకోవడానికే కాదు, నేర్చుకుని ఇంకేమైనా మార్చుకోవలసినవి ఉంటే మార్చుకుని అనేకులకు మాదిరిగా నిలబడడానికి దేవుడిచ్చిన మహాకృపని ఉపయోగించుకోవడానికి ఇక్కడ మనంతా కూడా వచ్చి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. భూమి ఆకాశములు కలుగజేసిన మా తండ్రి, రాత్రికాల సమయంలో తమ్ముళ్లను చెల్లెళ్లను మీ బిడ్డలందరూ ప్రేమించి తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అనేక మందిని సమకూర్చి విలువైన గొప్పవైన మాటలు బైబిల్ సారాంశాన్ని తెలియజేస్తుండగా చెప్పబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో ఉండడానికి సహాయం చేయండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్ళు పెద్దలు నాయన గౌరవనీయులందరినీ కూడా మీరు ప్రేమించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. టైము చాలా అయిపోయింది. మనం వినే టైం అయిపోయింది, తినే టైం దగ్గరకు వచ్చింది. ఇంకా చాలామంది తిరుగుతూనే ఉన్నారు. అలా కాకుండా మరి గంటల సేపు నేను చెప్పను, తక్కువ సేపే చెప్పి ముగిస్తాను. ఆ తక్కువ సేపులో మంచి విషయాలు, కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది రక్షణ మనకు అనుగ్రహించడానికి, మన పాప శాపాల నుంచి విడిపించడానికి. అంతేకాదు పల్లెకు తిరిగి చిన్న గ్రామం పెద్ద గ్రామం, అది ఒక దేశం ఒక రాజ్యం, ఇలా తేడా లేకుండా అనేకమైన చోట్లకు తిరుగుతూ ఆయన ఏ ఉద్దేశంతో అయితే భూమి మీదకు అడుగు పెట్టారో ఆ సంకల్పాన్ని గురించి తెలుసుకోవడానికి మనసు కలిగిన వాళ్ళు కొద్దిమందే. ఆయన ఎందుకు వచ్చారో తెలియక యేసుప్రభు గారిని నిష్ప్రయోజనంగా చూసిన వాళ్ళు లక్షల మంది ప్రజలు ఆనాటి దినాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మాయదారి ప్రపంచాన్ని చూసి, ఈ మనుషుల యొక్క మనస్తత్వాలను చూచి వచ్చిన మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని ఈ ప్రపంచానికి ఎన్నో రహస్యాలు చెప్పడానికి వచ్చిన యేసుప్రభు గారు ఆ కోణంలో ఆయన ఎవరూ చూడటం లేదు. అప్పుడే కాదు ప్రియులారా, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకైతే వచ్చారో ఆ ప్రధానమైన కారణాన్ని చాలామంది తెలుసుకోలేదనే మనం చెప్పచ్చు. ఏంటంటే, కొంతమంది బీదలను ప్రేమించడానికి వచ్చాడు అని తెలుసుకున్నారు, మరికొంతమంది రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు అనుకున్నారు, కొంతమంది దీనులను ఆదరించడానికి వచ్చాడు. ఇలాగున రకరకాల ఉద్దేశాలతో యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు.
అర్థం చేసుకుని ప్రభు కూడా వచ్చిన వాళ్ళలో మొట్టమొదటిగా 12 మంది యేసుప్రభు గారికి శిష్యులుగా మిగిలారు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ ప్రపంచానికి ఏదో చెప్పడానికి వచ్చాడంట. మీరు బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరలోకములో ఏం జరుగుతుందో అనేది భూమి మీద ఉన్న మనుషులకి మరణానికి ముందే తెలిసిపోవాలనే మహాసంకల్పంతో ఈ లోకంలోనికి అడుగు పెడితే, నువ్వెందుకు రావలసి వచ్చింది ప్రభువా? ఇంతమంది మహాత్ములు ఈ లోకములో ఉండగా యెరూషలేమును పరిపాలించడానికి హేరోదురాజు ఉన్నాడు, ఈజిప్టును పరిపాలించడానికి ఫరో చక్రవర్తులు ఉన్నారు. ఏమండి, అక్కడక్కడ పరిపాలనలో రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇంతటి ఉద్దండులు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉండగా మరలా నీ యొక్క రాక భూమి మీదకి ఎందుకు కలిగింది అని అడిగి తెలుసుకుంటారేమోనని చూస్తే ఒక్కళ్ళు కూడా ఆ విషయంలో యేసుప్రభు గారిని ప్రశ్నించలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్తలో 3వ అధ్యాయము 12వ వచనమండి. చాలా ఇంపార్టెంట్ సందర్భం, చాలా కొత్త సంగతి మీకు నేను చెప్పబోతున్నాను. మీరు శ్రద్ధగా ఆలకించాలి. చాలా మంచి సందర్భం అండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనమండి. భూ సంబంధమైన విషయములు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మటం లేదంట. ఏంటమ్మది? యేసుక్రీస్తు ప్రభువారు ఏవో భూ సంబంధమైన విషయాలు మనతో చెప్తున్నారంట. ఎందుకంటే యేసుప్రభు గారంటే విజ్డమ్ అండి. ఆయన యేసుప్రభు గారంటే మరియమ్మ కుమారుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ కుమారుడు అని చెప్పే మాట చాలా చిన్నదండి, చాలా చిన్నదే. తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారు కుమారుడు అని చెప్పుకునే మాట చాలా చిన్నది. అంతేకాదు, యేసుప్రభు గారు పుట్టాడు అని చెప్పే మాట కూడా చాలా చాలా చిన్నదే, చాలా చిన్నదే. మరి ఏంటి గొప్పది? యేసుప్రభు గారు ప్రపంచానికి జ్ఞానం అందించినవాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. అంటే యేసుప్రభు గారు ఏంటో ఆలోచించండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు, ప్రపంచాన్ని కలిగించిన మేధాశక్తి అంతా యేసుక్రీస్తు ప్రభువారిలో గుప్తముగా ఉంచుకుని మన మధ్య మట్టి శరీరంతో కదులుతూ తిరిగాడిన మహానుభావుడు నాలెడ్జ్ అండి. యేసుప్రభు గారు అంటే విజ్డమ్ అండి, తెలివండి. యేసుప్రభు గారు అంటే అనంతమైన జ్ఞాని అండి. చాలా పెద్ద ఆలోచనతో భూమి మీదకి వచ్చాడండి. అలాంటి విషయాలు ఏమైనా అడుగుతారేమో అనుకున్నాడు పాపం. కానీ మన భాషలోకి దిగి, మన స్థాయికి తగ్గి, మనకేం చెబితే అర్థమవుతుందో ఆ విషయాలు మాట్లాడుతూ భూ సంబంధమైన విషయాలు చెప్పడం ప్రారంభించాడంట. ఏంటవి? ఏమండి, అంజూరపు చెట్టుని తీసుకున్నాడు, ద్రాక్ష చెట్టుని తీసుకున్నాడు. ఏమా, పరలోకం గురించి కంపేర్ చేసి చెప్పడానికి ఏమా సూదిని తీసుకున్నాడు, ఒంటెని తీసుకున్నాడు. ఏమా, అలాగే మీరు చూస్తే యేసుప్రభు గారు బోధించిన సువార్త, ఈ 4 సువార్తల్లో ఏమేమైతే మహానుభావులు రాసిపెట్టి ఉంచారో అవన్నీ క్రీస్తు ప్రభువారి నోట నుంచి వచ్చిన విలువైన మాటలే అనే సంగతి రాత్రి మీరు ఆలోచించగలిగితే, ఏమండి, మన భాషలోకి దిగి మన స్థాయికి వచ్చి ఆయన మనం ఉపయోగించుకునే వస్తువులను మనకు చూపించి మనకు పాఠంగా బోధించాడు. అంత దిగజారి, అంత తగ్గించుకుని చెప్తే మనుషులు ఆయన అర్థం చేసుకోలేదంట. వింటున్నారా? మన స్థాయికి దిగి మట్టి మనుషులకి ఏం చెప్తే అర్థమవుతుంది, ఈ మట్టి బుర్రకి ఏం చెప్తే అర్థమవుతుందని ఆలోచించి తన మహాజ్ఞానం అంతటినీ ప్రక్కన పెట్టి మన స్థాయికి దిగి మనం ఉపయోగించుకుంటున్న వస్తువుల్ని, మన కళ్ళ ముందు కనబడుతున్న వస్తువుల్ని చూపించి ప్రజలకి, కదులుతున్న ప్రజలకి పాఠ్యాంశాలు బోధించాడంట. భూ సంబంధమైన విషయాలు నేను మీతో చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే, పరలోక సంబంధమైనవి మీతో నేను చెప్పాలని వచ్చాను. ఇక్కడ విషయాలు మీకు చూపించి పరలోకములో నా తండ్రి సామ్రాజ్యములో, ఊహలకందని మహాలోకములో
నా తండ్రి భూమి మీద బ్రతుకుతున్న మనుషులపై ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో, ఏమండి, ఎలాంటి విషయాలు మీకు చెప్పాలనుకున్నాడో, అలాంటి విషయాలన్నీ నేను చెప్పడానికి వచ్చిన మీకు ఇక్కడ నుంచి ఇక్కడే చెప్తున్నా మీకు అర్థం కానప్పుడు అక్కడ మీకు ఏం చెప్పను అని బాధపడుతున్నాడు. చూడండి, అంటే మనుషులకు తెలియవలసిన బోధ ఇంకొకటి ఏదో ఉంది. తెలియవలసింది, ప్రభు చెప్పవలసింది అద్భుతమైన సంగతులు ఏదో ఉన్నాయి. కానీ ఆ మాటలు వినే శక్తి మనుషులకు లేదు ప్రియులారా, మనుషులకు లేదు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ మనుషుల్ని చూడండి, చిన్న చిన్న మాటలు చెప్పి కాలక్షేపం చేసి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. చిన్నతనంలో ఎక్కడైనా మీటింగ్స్ పెడితే మేము వెళ్ళేవాళ్ళం. అమెరికా నుంచి దొరగారు వచ్చారంటే వెళ్ళేవాళ్ళం. లండన్ నుంచి రోజ్నర్ గారు అని ఒక ఆయన వచ్చేవారు, ఆయన వచ్చారంటే వెళ్ళేవాళ్ళం. అలాగే మరి ఆఫ్రికా నుంచి దొరలు వచ్చేవాళ్ళు, బ్లాక్ పీపుల్, వాళ్ళు మీటింగ్స్ పెట్టినా వెళ్ళేవాళ్ళం. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారంటే, అన్ని ప్రసంగాల్లో మేము చూసింది జక్కయ్య, తప్పిపోయిన కుమారుడు, రక్తస్రావం కలిగిన స్త్రీ, యేసుప్రభు గారు చనిపోయిన వాళ్ళని ఇలా లేపాడు, రోగుల్ని అలా చేశారు. ఇవేనండి బైబిల్లో, ఇంకేమీ లేవా? ఇండియా వాళ్ళు అదే చెప్పి, పాకిస్తాన్ వాళ్ళు అదే చెప్పి, లండన్ వాళ్ళు అదే చెప్పి, అమెరికా వాళ్ళు అదే చెప్పి, ఇలాగ కాలక్షేపం చేసి సమాజానికి దేవుని మహాసంగతులు మరుగైపోయినట్టుగా దాచిపెడితే అదే మహాజ్ఞానం అనుకుని అక్కడే ఉండిపోయి అంతకు మించిన మహాసంగతులు చెప్తుంటే ఏమండి, నిజంగా ఆశ్చర్యపడవలసింది బదులు ఏమండి విమర్శిస్తూ ఉంటారు, మానవ స్వభావాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏం చెప్పాలనుకున్నాడు యేసు ప్రభు అంటారా? పరలోక సంబంధమైనవి చెప్పాలనుకుని వచ్చినప్పుడు ఇక్కడవే చూపించి మీకు చెప్తుంటే అర్థం కానప్పుడు అక్కడవి ఏమర్థమవుతాయి మీకు? అసలు ఏబిసిడీలే రానప్పుడు, సిఏటి క్యాట్, ఏమండి డిఓజి డాగ్, లేదా ఇంగ్లీష్ సెంటెన్స్, అంటే వర్డ్ బిల్డింగు, ఇవన్నీ ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మరి ఎలాగుందో అలాగ యేసుప్రభు గారు మన స్థాయికి దిగి మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుడు ఈ సృష్టిలో మన కొరకు ఉంచిన పాఠం చాలా గొప్పదండి, తెలుసా మీకు? ఆ పాఠాన్నే మనుషులైనటువంటి మేధావులు, సైంటిస్టులు తీసుకుని దాన్ని సైన్స్ అంటున్నారు. బాగా వినాలి మీరు. సైన్స్ అనగానే చాలామందికి భయం అండి కదండి. ఫిజిక్స్లో ఫెయిల్ అయిపోతారు, కెమిస్ట్రీలో ఫెయిల్ అయిపోతారు. ఇక మ్యాథమెటిక్స్ అంటేనే భయం ఉండదు. 100కి 80% మంది ఎవరైనా స్కూల్ మానేశారంటే కేవలం మ్యాథ్స్ రాక మానేస్తారు. ఎందుకు మానేశారు అంటే, అమ్మ మా లెక్కల మాస్టర్ చాలా కొట్టేస్తాడు, మంచోడు కాదు, ఆ సిద్ధాంతాలు, ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా బుర్రకెక్కవరా బాబు, అయ్యేం లెక్కలరా అంటారు. చాలామంది డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి స్కూల్ నుంచి, మ్యాథమెటిక్స్ భయపడే మానేస్తారు. కొంతమంది ఫిజిక్స్ రాదు, కొంతమంది కెమిస్ట్రీ రాదు. ఎందుకంటే వీటికి ఇలాంటి పేర్లు పెట్టి, సైన్స్ అని పెట్టి మనల్ని ఏం చేశారంటే భయభ్రాంతులను చేసి పారేశారు. ఈరోజు నేను చెప్తున్నానండి, ఏ సైన్స్ అయినా బైబిల్ కంటే గొప్పది కాదు. నిజమండి. దేవుడు ఈజీగా వాడి పారేసిన పదాలకి ఫిజిక్స్ అని పేరు పెట్టుకున్నారు. తెలుసండి మీకు? ఎలిమెంట్స్ ఉంటాయి, మూలకాలు. ఏమండి, దేవుడు వాటిని మూలకాలు అనలేదు, ఎలిమెంట్స్ అనలేదు, ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు, చేసి పారేశాడు అంతే. తెలుసండి, పరమాణువులని చెప్పలేదు, అణువులని చెప్పలేదు, ఏమండి న్యూట్రాన్లని చెప్పలేదు, ప్రోటాన్లని చెప్పలేదు, చేసేసి వదిలేశాడు. వెతుక్కొండ్రా అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పవలసిన అవసరత ఆయనకి లేదు, వెతుక్కోవలసిన పని మనకుంటే వెతుక్కోవడమే. అలాగ మనం ఆలోచిస్తేనండి దేవుని బిడ్డలారా, సైన్స్ అనే దానికి భయపడకూడదండి. అదేంటంటే భూతం, మనుషులు పెట్టిన పేరు. దానికి సింపుల్ నేమ్ ఏంటో తెలుసండి, సాధారణమైన మాట్లాడి తెలుసా? దేవుని సృష్టి. ఇది ఎంత బాగుందో చూడండి. దేవుని సృష్టికి ఈ దయ్యాలు, ఈ భూతాలు, ఈ మేధావులు పెట్టుకున్న పేరేం పేరు? సైన్స్ అండి, సైన్స్. అలాంటి వాటిని బైబిల్లో ఎప్పుడో వెరీ సింపుల్గా వాడి పడేసింది. ఒక మాట చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. తెలుసండి, గడ్డి కోసే రైతు సోదరులు ఉంటారు కదా, సాయంకాలం పూట సైకిల్ తీసుకెళ్ళి, ఇప్పుడంటే మోటార్ సైకిల్ మీద గడ్డి కోసేస్తున్నారు, కాలం మారిపోయింది. జీన్ ప్యాంట్ వేసుకుని తాపి పని చేస్తున్నాడు, నిక్కర్ వేసుకుని తాపి పని చేసేవారు. తెలుసు కదమ్మా మీకు? ఇప్పుడు
జీన్ ప్యాంట్ వేసుకుని తాపితో ప్లాస్టింగ్ చేస్తున్నాడు, జీన్ ప్యాంట్ వేసుకుని మట్టి కలిపి చేతులతో అందిస్తున్నాడు. అంతా మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. కాబట్టి ప్రియులరా, మరి సాయంకాలం పూట గడ్డి కోయడానికి వెళ్ళిన రైతు సోదరులను చూస్తూ ఉంటాం. సైకిల్ మీద వెళ్ళి గడ్డి కోసుకొని ఇంత గడ్డి మోపు కట్టుకుని వెనకాల క్యారియర్కి దాన్ని చుట్టేసుకుని ఏమండి సైకిల్ తొక్కుంటూ వస్తారు. బాగా వినాలి మీరు, సైకిల్ తొక్కుంటూ వస్తారు. అలాగొచ్చేటప్పుడు సైకిల్లో ప్రక్కన ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దారిలో వంపులు ఉంటాయండి, కరువుస్ ఉంటాయి కదా, వంకర మార్గాలు ఉంటాయి కదా. ఆ వంకర వచ్చినప్పుడు సైకిల్ ఏం చేయాలమ్మా? సైకిల్ అయినా మోటార్ సైకిల్ అయినా టూ వీలర్ ఏదైనా సరే నడిపేటప్పుడు ఇలా వంపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా వంగుతుంది. మీకు సంబంధం లేకుండా మనకు తెలియకుండానే సైకిల్ ఆటోమేటిక్గా ఇలాగ ఏం చేస్తుంది? వంగుతుంది. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైకిల్ వేసుకెళ్ళినా వంగుతుంది అక్కడ. ఏమండి, పాపారావు గారు గడ్డి కోసుకెళ్ళి సైకిల్ వేసుకెళ్ళినా వంగుతుంది అక్కడ. వీడి సైంటిస్టా, వీడి గడ్డి కోసుకునే ఆయన, వీడి తాపీ మేస్త్రా, వీడి చల్లపురుగులు అమ్మేవాడని చూడదు. ఎవరు సైకిల్ వేసుకెళ్ళి కరువు దగ్గర వంకర దగ్గర సైకిల్ తొక్కుంటూ వెళ్ళిన ఎవరికైనా సరే అక్కడ ఏమవుతుంది? ఇలాగ వంగిన ఫీలింగ్ కలుగుతుంది. దానికే సైన్స్ పెట్టిన పేరేంటి తెలుసా? అభికేంద్ర బలం. ఫిజిక్స్ అండి అది. రోడ్డు వంకరగా ఉన్న చోట సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఇలా వంగుతుంటే దానికి ఏంటమ్మా? దాని పేరేం పేరు? అభికేంద్ర బలం, సెంట్రల్ ఫ్యూగల్ ఫోర్స్. ఫిజిక్స్ అండి అది. అలాగ నా గడ్డు కోసాయని ఏమైనా ఫిజిక్సా? అడిగి తెలుసా అసలు? పోనీ ఆలోచించండి. తెలుసండి? తెలీదు. అంటే నేనేమంటానంటే ఈ మాయదారి ఈ తలకాయ పూటంతా మనకు తెలియవలసిన పని లేదు కనుకనే దేవుడు మనకి ఇవి చెప్పలేదు. మనిషి తెలుసుకోవలసింది అది కాదు ప్రియులారా. మనిషి తెలుసుకోవలసింది ఇది కాదు. మీరు తెలుసుకోకపోయినా నో ప్రాబ్లం, సమస్య లేదు. జన్మనెవరిచ్చారో ఆయన తెలియాలి. ఈ సర్వప్రపంచ ప్రజలకు బ్రతుకునెవరిచ్చాడో ఆయన తెలియాలి. ఊహలకందని మహాలోకం, చీపురు బుల్ల కూడా చేయవలసిన అవసరం లేకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషికి కావలసినవన్నీ ఏ మహానుభావుడు సృష్టించి ఇక్కడ నన్ను పెంపించాడో ఆయన ఎవరో మనకు తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఇలాంటివన్నీ భూతం కింద చూపించి మనుషులను వీటికి ఆకర్షితులను చేసేశారు. ఈ చదువుకున్న వాళ్ళు, ఈ సైన్స్ చదువుకునే వాళ్ళు, వీళ్ళెవరో కూడా దేవుడి దగ్గరికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ప్రూఫ్స్ చెప్పి వాక్యాలు చెప్పేవాళ్ళు ఎక్కడా లేరండి. ఇంకో మాట తెలుసా మీకు? లూయి ప్యాచర్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఏం పేరమ్మా ఆయన పేరు? లూయి ప్యాచర్ అండి ఆయన పేరు. ఎందుకు? ఆయన ప్యాచరైజేషన్ అనే ఒక పద్ధతిని కనిపెట్టాడు. అంటే అర్థమేంటి తెలుసండి? పాలలో నుంచి వెన్న తీయడం. మరి చిన్నప్పుడు మన మామూళ్ళు వాళ్ళు ఏమైనా ఫిజిక్స్ చదువుకున్నారా, కెమిస్ట్రీ చదువుకున్నారా? ఏమీ లేదు. మన మామూళ్ళు కూడా పాలు కాసి తోడు పెట్టి పెరుగు వచ్చినప్పుడు మధ్యలో కవ్వం పెట్టి ఇలాగెలా చిలికేవారు. ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? వాళ్ళు ఏమీ ప్యాచరైజేషన్ చదువుకోలేదు, లూయి సిద్ధాంతాలు పాటించలేదు. చూడండి బైబిల్ ఎంత గొప్పదో. ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఎంత సింపుల్గా వాడేసాడు దేవుడు చూడండి. అందుకే బైబిల్ చాలా గొప్పదండి, చాలా గొప్పది. మనం నేర్చుకోవలసింది ఇలాంటి పాఠాలు నేర్చుకున్న మన బ్రతుకులన్నీ దేవుని వైపు, ఆయన జ్ఞానం వైపు మళ్ళీపోవాలి. ఎలాంటి దేవుడిని నమ్ముకున్నామో మీకు తెలియాలి. దేవుడంటే బొమ్మ కదండి, దేవుడంటే కదలిక లేనివాడు కదండి. అనంతమైన సృష్టిని తనదైన జ్ఞానంతో కలిగించి మన మెదడుకి మేత పెట్టినవాడు, మన బుర్రకు పదును పెట్టినవాడు దేవుడంటే. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనం. పాలు ఇదేనండి ప్యాచరైజేషన్ అంటున్నారు. ఎప్పుడండి రాసింది ఇది? అప్పటికి లూయి ప్యాచర్ పుట్టలేదండి. పాలలో నుంచి వెన్న తీసే ప్రాసెస్ అప్పటికి ఎవరికీ తెలియదండి. అప్పటికే మన మామలు తాతలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమి చదువు సంధ్య లేని వాళ్ళు పాలు కాసి తోడు పెట్టి అందులో పెరుగులో కవ్వం పెట్టి పుల్లతో కర్రతో ఇలాగిలా తాడు కట్టి తిప్పితే ఆ సెంటర్లోకి ఏమొస్తుంది? వెన్నంతా కూడా ఆ పప్పు గుత్తి లాంటి దానికి అతుక్కుంటుంది. ఇలా ఊర్చి తీసి గిన్నెలో బాగుతూ ఉంటారు.
ఏంటమ్మిది సైన్సా? మరి మా మామకు సైన్స్ తెలుసా? తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందులో తెడ్డి పెట్టి గిలగలు తిప్పింది అంతే, వచ్చేసింది వెన్న పరిగెట్టుకుంటూ వచ్చింది. విన్నారా ఎంత సింపుల్గా వాడేశారు చూడండి. బైబిల్లో ఏమన్నాడు? పాలు తరచగా వెన్న పుట్టెను. ఎంత సింపుల్ వర్డ్ అండి అసలు. దీనిని భూతద్దంలో చూపించి లూయి ప్యాచర్ కనిపెట్టారు, పాలలోంచి వెన్న తీసే పద్ధతిని చేసి చూపించారు అని. ఇలాంటి ఒకటి కదండి పిల్లరా, చాలా 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 ఉన్నాయి బైబిల్లో. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. 10 కాలాల పాటు ఈ ప్రపంచానికి క్రీస్తు గొప్పతనాన్ని చాటవలసిన మహానుభావులు ఉన్నారు మన మధ్యలో. ఎందుకంటే క్రీస్తు నామము బహుగా దూషించబడుతున్న కాలంలోనికి వచ్చేసాం. ఎప్పుడు లేనన్ని గొడవలు. ఇది వరకు మన చిన్నతనంలో పాకిస్తాన్లో మత కలహాలు జరిగాయని చదువుకునేవాళ్ళం, ఆఫ్ఘనిస్తాన్లో మత కలహాలు జరిగాయని చదువుకునేవాళ్ళం. అమెరికా నుంచి వచ్చిన రాయబారుల్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వారు ఊచకోత కోచేశారు, అందుకనే మొత్తం అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తుడిచిపెట్టేశారని చదువుకునేవాళ్ళం. ఆ దేశంలో గొడవలు, ఈ దేశంలో గొడవలు, ఈ దేశంలో మత కలహాలను చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మన దేశం అన్ని దేశాల కంటే మించిపోయింది. అన్ని దేశాల కంటే ఈ గొడవల్లో ముందుకు సాగిపోయింది. ఎందుకంటే ఎవరికి లేని పౌరుషాన్ని రెచ్చగొట్టేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసిన భారతీయుల్ని కొంతమంది స్వార్థం కొరకు విభజించి పరిపాలించి ఏమైనా క్రైస్తవులు ఈ భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి అంట మొదలుపెట్టారు. చూసారండి, ఎవరు వెళ్ళిపోవాలంట? భారతీయులు, క్రిస్టియన్స్గా ఉన్నటువంటి భారతీయులు. మన ఎక్కడి నుంచో రాలేదు, మన వలస వచ్చేవాళ్ళం కాదు, మనది ఇక్కడే, మనది ఈ దేశం, ఇక్కడే పుట్టాం. అందుకే మనం కూడా అందరితో పాటు ప్రతిజ్ఞ చదువుకున్న భారతదేశము నా మాతృభూమి అని. అలాంటిది మీరు వెళ్ళిపోవాలి అంటూ మత కలహాలు. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకుంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళ చూస్తున్నారు, దొరల్లా చూస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లోకములో ఇలాంటి మనుషుల మధ్య క్రీస్తు యొక్క తత్వాన్ని కలిగి అనేక మందికి మనం ఆదర్శప్రాయంగా భూమి మీద 10 కాలాల పాటు పచ్చగా బ్రతుకుతూ, చక్కగా బ్రతుకుతూ, దైవ జ్ఞానాన్ని కొదువుగా ఉన్న చోట పంచుతూ, క్రీస్తుకు సాదృశ్యంగా సాక్షులుగా బ్రతకాలన్నదే దేవుడు మనకు నేర్పించిన ఈ బోధన విధానం ప్రియులరా. అందుకే ఈరోజు మనం వింటున్నది, మనం చదువుతున్నది, మనం చూస్తున్నది సాధారణమైన పుస్తకం కాదు. నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్తాను. బైబిల్ సొసైటీ వాళ్ళు ముద్రించి ఇది ఒక 1000 రూపాయలకు 500 రూపాయలకు అమ్మవచ్చు ఈ బైబిల్ని. కానీ నిజానికి కోట్లు పెట్టిన దొరకని మహాజ్ఞానం దీంట్లో ఉంది. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. మనం చదవడానికో వినడానికో మాత్రమే పరిమితం కాకూడదు. ఇంతమంది జన సముద్రాన్ని ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఉంటుందంటే తిరణాలను తలపిస్తూ ఉంటుంది. తిరణాలంటే తెలుసా మీకు? తీర్థయాత్రలకు వెళ్ళే చోట మా ప్రక్కన గౌరీపట్నం అని ఉంది ఒకటి. గౌరీపట్నం మార్చి నెలలో తీర్థం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది జనం అండి, ఎంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు చూస్తున్నారా? కాలం మారిపోయింది కదా. దేవుడి దగ్గరికి రండిరా, దేవుడి దగ్గర రండి అంటేనే వచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు నువ్వు వెళ్ళరా అనేవారు. అమ్మ నాన్నలు తప్పక ఇద్దరెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చేవారు. ఇప్పుడు ఏమండి 50 కిలోమీటర్ల దూరం నడిచి వస్తున్నారండి. నడిచి కాలం మారింది. ఏమ్మా దేవాలయాలకు ఎలాగొస్తున్నారు? నడుచుకుంటూ వస్తున్నారు. అందులో ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏమండి ఇలాగా రోజు ఇలా పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో మనం తెలుసుకోవలసినవి, దేవుడు మనకు చెప్పవలసినవి, ఈ సృష్టిలో ఉన్న పాఠాలన్నీ మనం నేర్చుకోవాలి. ఏమండి అందుకే యేసుప్రభు గారు ఏమన్నారు? భూ సంబంధమైన విషయాలు నేను మీతో చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైనవి మీకు ఎలా చెప్పను? మీకేమో చాలా చెప్పడానికి వచ్చాను, నన్ను ఎవరూ అడగడం లేదు. పోనీ నేను చెప్దామని ముందుకు వస్తేనేమో మీరు పరిపక్వత లేని దశకుండిపోయారు. ఎంతమంది ప్రవక్తలనే మీ మెదడుకు పదును పెట్టడానికి పంపించాను, ఎంతమంది బోధకులు వచ్చారు, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. పుస్తకాలు అచ్చు యంత్రం కనిపెట్టక ముందు జంతు చర్మాల మీద, కాగితాల మీద ఎక్కడెక్కడో తాళపత్ర గ్రంథాల్లాగా అలా మిగిలిపోయిన వాటిని భద్రపరిచి
ఇవన్నీ మీ బుర్రలోకి ఎక్కించాలనే కదా దేవుడి ఉద్దేశం. అయినా మనుషులలో దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశలు సన్నగిల్లిపోయినాయి. ఎందుకంటే దేవుడు లేడు అనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే దేవుడి మీద నమ్మకం కలగడం లేదు. దేవుడి మీద నమ్మకం కలిగించేటంత గొప్ప బోధలు కూడా లోకంలో వినడం లేదు. ఎవరైనా ప్రశ్న వేస్తుంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయి. ఎవరన్నా అడుగుతుంటే చెప్పలేక చేతులు ఎత్తేసే స్థితిలో చాలామంది ఉన్నారు. అలా కొంతమంది చెప్పడానికే ఉన్నారు, కానీ బ్రతకడం లేదు వాక్యం ప్రకారంగా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ రాత్రి లోకమంటే ఏమనుకుంటున్నారు? యేసుప్రభు వచ్చి చెప్పాలనుకున్న పాఠాలు ఏమనుకుంటున్నారండి? ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం చూడాలి ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక, ఒక దూత కాదండి, పరలోకములో పాపం చేసి సాతానుగా మారిపోయింది ఒక దూత కాదండి, దేవదూతలు. ఒకదానికి మాత్రం చెడ్డ తలంపు వచ్చింది, అది అందరినీ పాడు చేసేసింది. దానితో పాటు చాలామందిని చెడిపోయినప్పుడు దానికి ఎలాగైతే పరలోకంలో చోటు లేకుండా పోయిందో, దేవుడు వీటికి కూడా చోటు లేకుండా చేసి భూమి మీదకి గెంటి వేశాడు. మనకు తెలిసిన చరిత్రది, మనం చదువుకున్నాం బైబిల్లో. ఇలాంటి దేవదూతలు పాపం చేస్తూనే ఉన్నారు. సృష్టి పుట్టక ముందు నుంచి కూడా పరలోకంలో దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. తప్పు చేసిన దూతను తప్పు చేసినట్టుగా తీసుకెళ్ళి లాక్ చేస్తూనే ఉన్నాడు పాతాళంలో. తెలుసా మీకు? తప్పు చేసిన వాళ్ళని తప్పు చేస్తున్నట్టుగానే, దొరికిన వాళ్ళు దొరికినట్టుగానే తీసుకెళ్ళి పాతాళ లోకంలో దేవుడు బంధిస్తూనే ఉన్నాడు. అప్పుడంట దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి బాగా చదవాలి, బాగా వినాలి, కొద్దిసేపు ఓపిక పెట్టుకుని కూర్చోవాలి. ఇంకా మనకి 2 రోజులే టైం ఉంది. మీరు ఏమి నేర్చుకుంటారో, ఏమి వింటారో, వెళ్ళి ఏం పాటిస్తారో. తీర్థానికి వచ్చామనుకుంటారు, తిరణాలకు వచ్చామనుకుంటారు, జనమందరిని బాగా చూసాం, భలే టైం పాస్ అయిందనుకుంటారు. మీ ఇష్టం. ఇంకా 2 days ఉంది మన ముందు. బాగా వినాలి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో వాటిని త్రోసి తీర్పుకు కావలిలో వారిని ఉంచబడుటకు వారిని అప్పగించండి. బాగా వినాలి. వండర్ఫుల్ విషయం ఉందండి దీంట్లో. చాలా అద్భుతమైన సంగతి ఉంది. దేవదూతలు పాపం చేసినప్పుడంట వాటిని విడిచిపెట్టకుండా పాతాళ లోకములోని కటిక చీకటి గల బిలములోనికి త్రోసి ప్రపంచానికి తీర్పు తీర్చబోయే దినం వరకు వాటిని అందులో భద్రం చేశాడంట. బాగా వినాలి. పాతాళ లోకం ఉంది కదా, మనకు తెలుసు. పాతాళం అనేటువంటి ఒక లోకం ఉందని, ఆ లోకంలో నెమ్మది పొందే స్థలం ఉందని, వేదనకరమైన స్థలం ఉందని, వేదనకరమైన స్థలమునకు నెమ్మది పొందే స్థలమునకు అంటే పరదేశకు వేదన పొందే స్థలానికి అఘాతం మధ్యలో ఉందని కూడా మనకి చాలాసార్లు మన ప్రసంగాల్లో మీరు విన్నారు. నేను చాలా బుక్స్ కూడా రాశాను. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీరు ఆలోచిస్తే కటిక చీకటి గల బిలములో వాటిని బంధించాడంట. ఏంటి కటిక చీకటి గల బిలము? ఎక్కడుంది ఇది? అది పాతాళములోనేనా? మనం తెలుసుకోవడానికి, మనం చదువుకోవడానికి, మనం చూడడానికి ఇంకెక్కడైనా ఈ సృష్టిలో ఉందా? ఎందుకంటే ఇక్కడ విషయాలు చూపించి అక్కడ జరిగే వాటిని చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడంట. మర్చిపోకండి. తెలుసా మీకు? పరలోకములో ఎలాంటి చట్టం ఉందో, పరలోకములో ఎలాంటి సిస్టమ్ ఉందో, భూమి మీదను కూడా అలాగే జరగాలని యేసు ప్రభు గారు ప్రార్థన చేశాడు. పరలోకమందుని చిత్తము నెరవేరుచున్నట్లు భూమి మీదను ఏంటి అక్కడ ఆయన చిత్తం ఏంటి? గడగడలాడించే దూతలకి శాసనాలు, దేవుని మహిమపరిచేటువంటి చక్కని గీతాలు కదా, దేవుని ఆజ్ఞకు అడ్డు లేనటువంటి సంస్కారం, ఎలాంటి రాజ్యాంగం, ఎలాంటి చట్టం,
ఎలాంటి పరిపాలన పరలోకంలో సాగుతుందో యాజ్ ఇట్ ఈజ్గా భూమి మీద కూడా కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రభువారు ప్రార్థన చేశారు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. కాబట్టి ప్రియులారా, పరలోకములో దేవుడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మన మధ్య ఈ లోకంలోనే కొన్ని మనకు మరుగుగా ఉన్నాయి. మనం శోధిస్తే అది మనకు కనబడుతుంది. అలాంటిదే కటిక చీకటి గల బిలం. బాగా వినాలి. ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్లో రాయబడిన మహాసంగతులు రహస్యాలుగా చదువుకుంటున్నామే. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలము అనేది మాట వింటున్నాం కదా. ఇలాంటిది ఈ సృష్టిలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవేంటో చెప్తాను మీకు నేను. ఏమండి, అంతరిక్షంలో నక్షత్రాలు ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయండి, చాలా ఉంటాయి నక్షత్రాలు. మనం లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు. మనం అంటే మిషన్లు, అంతే కదండి. బ్యాంకులో నోటు కట్టలను లెక్క పెట్టలేక మిషన్లు వచ్చాయి కదండి. మనిషి కంటే వేగంగా లెక్క పెట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఎకరం పొలాన్ని ₹1,00,00,000 అమ్మామనుకోండి, మనం ₹1,00,00,000 కట్టలు తీసుకొచ్చి ఇస్తే మనం, మన భార్య, మన పిల్లలు, మన పనివాడు అందరూ కూర్చుని లెక్క పెట్టినా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకు అనుమానం. ఒక్కోదాన్ని 4-5 సార్లు లెక్కెడతాం. లెక్క పెట్టిందే మరలాడికి ఇచ్చి నువ్వు లెక్క పెట్టరా అంటారు. కనుక ఇదంతా ఎందుకు వచ్చిన గోలని చెప్పి శుభ్రంగా ఎవడికి వచ్చిందో ఆలోచన మిషన్ కనిపెట్టాడు. క్యాషియర్ గారికి క్యాష్ ఇవ్వగానే సర్రమని తీసుకెళ్ళి మిషన్లో పెడతాడు. చక్కగా లెక్క పెట్టి పక్కన పెడతా ఉంటుంది. చూసారా? అలాగా మన బుర్ర లెక్క పెట్టలేనివి, మన ఊహలకందని మహానక్షత్రాలు కోటాను కోట్లగా సృష్టిలో అంతరిక్షంలో ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ వద్దా మనకి? ఏమా ఇవన్నీ ఉట్టివేనా? ఇవి అవసరం లేదా? ఆకాశములు దేవుని మహిమను వివరించిన, మరి తెలుసుకోరా? వివరిస్తూనే అంటే చదువుకుని వెళ్ళిపోతారండి. ఏంటి ఆ వివరణ? ఏంటి అది? ఇంతవరకు బద్ధకంగా ఇలాంటి వాక్యాలను మిస్ అయిపోయాం, విడిచిపెట్టేశాం. నిజం చెప్పండి, మనం ఇక్కడ ఎంత బాగా వాక్యం నేర్చుకుంటున్నాం, అలాగే ఇంటికాడ ఉంటాం మనం? ఉంటారమ్మా? ఇళ్ళ దగ్గర ఇలాగే ఉంటాం మనం? ఇంత ఒబీడియంట్గా మేము చెప్తే వాక్యం తీసినట్టుగా, మేము చెప్పకుండా ఇంటి దగ్గర మీరు వాక్యాలు తీసి చదువుకుంటూ ఉంటారా? ఇక్కడేనా? అందరూ చేసేది అదే కదండి. ప్రార్థనకు వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పిన రెఫరెన్స్ చదువుతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఆవిడకి ఏమి సంబంధం ఉండదు, అవునా? అలాగే కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. ఆ రీడింగ్లో, ఆ రాకలో, ఆ వర్షిప్లో ఏంటి దేవుడికి ఏంటి మేలు, మనకేంటి లాభం ఆలోచించకుండా ఉండాలి. నేను చేసే ప్రతి దేవుని కార్యక్రమానికి నాకు స్పిరిచువల్గా ఏం లాభమో ఆలోచించుకోవాలి. అప్పుడే మీరు ఆనందపడాలి, అప్పుడే మీరు ఆనందపడాలి. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి చూద్దాం కటిక చీకటి గల బిలం అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే అంతరిక్షంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి, సమూహం. అవి ఎలాగ ఏర్పడతాయి తెలుసండి? అంతరిక్షంలో డస్ట్ ఉంటుందండి, బూడిద, డస్ట్, ధూళి. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఈ అంతరిక్షపు ధూళి, మనకి ఎక్కడున్న ధూళి వేరు, అంతరిక్షంలో ఉన్న ధూళి వేరు. తెలుసండి? భూమి మీద ఏం సంపద ఉందండి? మహా ఉంటే కొన్ని టన్నుల బంగారం ఉండొచ్చేమో. భూమి మీద ఏం వజ్రాలు ఉంటాయండి? మహా ఉంటే ఏమైనా 4-5 గూడ్సులు తోలుకెళ్ళేంత వజ్రాలు ఉంటాయేమో. కానీ తోకచుక్క అనే పేరు విన్నారు ఎప్పుడన్నా మీరు? విన్నారమ్మా? గ్రహశకలం అంటాం కదా. ఒక్క గ్రహశకలాన్ని ఏదో రకంగా పట్టుకుంటే అమ్మ బాబోయ్, వజ్రాల కుంపటది. భూమి మీద ఉన్న బంగారం కంటే, భూమి మీద ఉన్న వజ్రాల కంటే, భూమి మీద ఉన్న లోహాల కంటే అంతరిక్షంలో ఉండే నక్షత్రాలలో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. దేవుడు వాటిని మనకు అందనంత దూరంలో పెట్టి మనల్ని ఇక్కడ ఉంచాడు. ఇక్కడున్న బంగారం కంటే కూడా నక్షత్రాల్లో ఎక్కువ బంగారం ఉంటుంది. ఇక్కడున్న వజ్ర వైడూర్యాల కంటే కూడా బంగారం, నక్షత్రాల్లో వజ్రాలు ఎక్కువ ఉంటాయి. గ్రహశకలాల్లో గుట్టలు గుట్టలుగా సంపదలు ఉంటాయి. అవన్నీ మీరేమనుకుంటున్నారంటే మట్టి లోకంలో ఉన్నాం కదా అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు ప్రసంగాలు ఏముందండి, మట్టి భూమి, ఇది మట్టి లోకం అంటారు. ఇది మట్టి లోకమే, కానీ నీ పైనున్నది మాత్రం మట్టి కాదు, గుట్టలు గుట్టలుగా సంపద. ఊహలకందని మహాసంపదని దేవుడు నక్షత్రాలలో, గ్రహశకలాలలో, తోకచుక్కలని చెప్పుకునే వాటిలో ఇలా గుట్టల కింద దాచిపెట్టాడు. అలాంటిది ఒక్క మొక్క దొరికితే బాగుండని వేటాడుతున్నారు సైంటిస్టులు. ఎందుకు తెలుసండి? ప్రపంచ సంపదలు వెతకడం ప్రారంభించారు.
అంతరిక్షంలో ఉండే ధూళి, కొన్ని రకాల కణాలు, ఇవన్నీ కలిసి ఫామ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక నక్షత్రంగా ఏర్పడి క్రొత్త నక్షత్రం పుడుతూ ఉంటుందండి. ఆ నక్షత్రం చాలా పెద్దదండి. సూర్యుడు ఉన్నాడు కదా, ఫస్ట్ యూనివర్సిటీలో ఈ పదాలన్నీ నేనే చెప్పానండి. ఎందుకంటే నేను సైన్స్ చదువుకున్నానండి. నేను చదివిన సైన్స్ అంతా, నేను చదివిన చదువు అంతా నా దేవుడికి ఉపయోగపడాలని నేను చాలా పట్టుదలతో బైబిల్ చదువుకున్నానండి. నిజమండి ప్రియులారా. ఎందుకంటే మీరేమి అనుకోకుండా అన్నయ్యకి గర్వం అంటారో ఏమంటారో నేను అలాగ అనుకోకండి. నేను చెప్పే సైన్స్ ఎవరు చెప్పలేరు. నిజమండి, అద్భుతం. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటున్నానంటే నేను చదివిన బైబిల్ చెప్పే సైన్సు నిజం ప్రియులారా. అద్భుతాలకి అద్భుతం అండి బాబు, ఇది చాలా గొప్పది. అలాగుందగనుకనే నేను మారిపోయాను. అలాగుందగనుకనే నేను ఇంకా జాబ్కి వెళ్ళకుండా బైబిల్ పట్టుకున్నాను. ఎంత గొప్ప నాలెడ్జ్ తెలిసిన బైబిల్ దేవుని ప్రియులారా. అందుకనే నక్షత్రాలు అలాగా ధూళి కణాలతో అంతరిక్షంలో ఏర్పడి ఒక నక్షత్రంగా వెలిగిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మండుతూ ఉంటుంది. మరి మండుతాకి దాంట్లో కిరసనాలు ఎలాగా, డీజిల్ ఎలాగా, పెట్రోల్ ఎలాగా అంటారా? ఇవి అవసరం లేకుండానే దానిలో హైడ్రోజన్ అనేటువంటి ఇంధనం ఉంటుంది. హైడ్రోజన్లు హీలియమ్ములుగా మారిపోతూ నిరంతరం ప్రకాశించేటువంటి మంటనే ప్రతి నక్షత్రములో, సూర్యుల్లో కూడా అవి ప్రకాశింపచేస్తూ ఉంటాయన్నమాట. రైట్. అలాంటి నక్షత్రం కొన్ని సంవత్సరాలు వెలిగిన తర్వాత ఆరిపోతుందండి. బాగా వినాలి. మనిషికి చావున్నట్టు, జంతువులకి చావున్నట్టు, వృక్షాలకి చావున్నట్టు కదండి. మనకి పుట్టుక చావుంది, జంతువులకి పుట్టుక చావుంది, మొక్కలకి పుట్టుక చావుంది, నక్షత్రాలకి పుట్టుక చావు ఉంది. నక్షత్రాలకు కూడా పుట్టుక ఉంది, చావు ఉంది, జననం ఉంది, మరణం ఉంది. ఇలాగ కొంతకాలం వెలిగిన తర్వాత ఆరిపోయిన నక్షత్రాలు ఉంటాయి చూసారా, అవి ఏమవుతాయంటే బ్లాక్ హోల్స్గా మారిపోతూ ఉంటాయి. మీరు వినే ఉంటారు ఈ మాట. ఏంటమ్మవి? బ్లాక్ హోల్స్ అంటారు. బ్లాక్ హోల్స్ అంటే చీకటి కలిగిన బిలములు. ఇదే పేతురు గారి ద్వారా దేవుడు చెప్పించిన మాట. ఎంత అద్భుతమో చూడండి, బైబిల్లో ఎంత గొప్పదో చూడండి. అంటే కటిక చీకటి గల బిలములో దూతలను పాతాళలోకమంది చీకటిలో దాచిపెట్టాడు. అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనం పాతాళం వెళ్ళగలమా? వెళ్ళిన తర్వాత ఇక్కడికి రాగలమా? వెళ్ళగలమండి? వెళ్ళలేమండి. చనిపోయిన వాళ్ళు మళ్ళా భూమి మీదకి ఇప్పట్లో రాలేరండి, రాకూడదండి. రూల్స్ ఒప్పుకోవండి, అలా రాకూడదు ప్రియులారా. ఎందుకంటారా? రూల్స్ ఒప్పుకోవండి. దేవుడు పటిష్టమైనటువంటి లోకాన్ని కలిగించాడు, హద్దులు నియమాలు కలిగినటువంటి సృష్టిలో మనల్ని ఉంచాడు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకూడదు. వింటున్నారా ప్రియులారా? అలాగని దేవుడు నక్షత్రం ఏర్పడిన తర్వాత అది ఆరిపోతే దానిని బ్లాక్ హోల్ అంటారు. ఆ బ్లాక్ హోల్నే కటిక చీకటి కలిగిన బిలం అంటారు. బిలము అంటే కన్నం, రంధ్రం. నక్షత్రం ఆరిపోయిన తర్వాత ఓ పెద్ద రంధ్రం దాంట్లో ఏర్పడిపోయి అక్కడంతా ప్రకాశమంతా పోయి చీకటిగా మారిపోతుంది. అందులోనికి ఏదైనా వెళితే ఇంకెప్పటికీ బయటికి రాదు. ఆరిపోయిన నక్షత్రము చీకటి గల బిలముగా మారిపోతే, బ్లాక్ హోల్గా మారిపోతే, అందులోకి ఈ సూర్యుడిగా నక్షత్రంగా వెలిగిన అంతరిక్షంలో నక్షత్రాలు ఆరిపోయి బ్లాక్ హోల్గా మారిపోతే అందులోకి వెళితే ఏది కూడా, ఇందులోకి వెళ్ళింది ఏది కూడా బయటికి రాదు. పైగా ప్రక్కనున్న నక్షత్రాలను మింగేస్తుందంటది. చనిపోయిన తర్వాత దానికి చాలా పవర్ఫుల్ గ్రావిటీ వచ్చేస్తుందంట, ఆకర్షణ. అందులోకి వెళ్ళింది ఏది బయటికి రాదు. ఏది బయటికి రాకపోతే ఎలాగని అంటారా? ఏది రాదండి. ఏది అంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచంలో గొప్ప కొలమానం ఏంటో తెలుసండి? కొలత కొలవడానికి ప్రపంచానికి చిక్కినటువంటి ఆఖరు మెజర్మెంట్ ఏంటో తెలుసా? కాంతి వేగం. ఏంటమ్మది? కాంతి వేగం. కాంతి వేగానికి మించిన కొలత లేదు. మొన్న ఏదో తెలుసుకున్నారు, అప్పటి వరకు కాంతి వేగమే టాపు, మర్చిపోకండి. ఇలాంటి కాంతి గనక ఈ ఆరిపోయిన నక్షత్రంలోనికి, ఆ బిలములోనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది, కాంతి వెళ్ళినా బయటికి రానివ్వదంటండి. అది అంత భయంకరమనిదా. చూసారా? పదార్థం వెళ్ళినా బయటికి రాదు,
ఇంకొక నక్షత్రం వెళ్ళినా దాన్ని వదిలిపెట్టదు, ఇలా పట్టేసుకుంటుందంట లోపల. ఏదైనా గ్రహం వెళ్తే బఠానీ గింజలకి ఇంకా అయిపోండదు, కనపడదు. ఏమండి, పోనీ ఏది కనపడకపోయినా లైట్ వెళ్ళిందనుకోండి, లైట్ కూడా బయటికి రాదంట. దాని బాబుతరం కదంట బ్లాక్ హోల్లోకి వెళ్ళిన కాంతి కిరణాలు బయటికి రావడానికి. అలాంటిది పాతాళ లోకం. ఎక్కడ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి పెట్టాడు? ఇవన్నీ ఎప్పటికీ ప్రపంచానికి అర్థమవుతాయి? ఎవరు చెప్తే బాగుంటుంది? ఎక్కడ ఉంది ఇలాంటి సంఘాలలో ఇలాంటి దేవుని మాటలు? ఇక్కడ మీరు వింటున్న 5 రోజుల నుంచి చెప్తున్న మాటలు ఎంత గొప్పవి ప్రియులారా, ఎంత ఉన్నతమైన మాటలు మనం వింటున్నాం. ఏ కళాశాలలో ఏ యూనివర్సిటీలో నేర్చుకుంటే ఈ మాటలు మీకు అర్థమవుతాయి? యోధాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. యోధా గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదివితే, అమ్మా, ప్రధానత్వమును నిలుపుకొనక ప్రధాన దూతైన ఏంటమ్మది? తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను కటిక చీకటి గల బిలములు, అదిగో మరల వచ్చింది. ఇదేంటమ్మిది? బిలము కటిక చీకటి బిలమని ఎందుకంటున్నాడంటే, ఆల్రెడీ అలాంటిది అంతరిక్షంలో ఒకటి ఉంది. ఆరిపోయిన నక్షత్రాలు బిలాలుగా మారిపోతున్నాయి, చీకటి పదార్థంగా మారిపోతుంది, బ్లాక్ హోల్గా మారిపోతుంది. అందులోకి వెళ్ళింది ఎప్పటికీ బయటికి రాదు, ఇక దాంట్లోనే కొలాప్స్ అయిపోతుంది, దాంట్లోనే తన జీవితం ముగిసిపోతుంది. అది కాంతి వెళ్ళినా, గ్రహం వెళ్ళినా, ఉపగ్రహం వెళ్ళినా, గ్రహ శకలం వెళ్ళినా, నక్షత్రం వెళ్ళినా, ధూళి వెళ్ళినా, ఏది వెళ్ళినా ఇంకెప్పటికీ తిరిగి రాదు దాంట్లోకి. ఇలాంటి సిస్టమ్ ఒకటి దేవుడి దగ్గర ఒకటి ఉంది, అదే పాతాళం. అదే పాతాళం, నరకం. దాన్ని కోట్ చేసి ఈ విశ్వంలో ఇది అర్థమైతే ఇలాంటి విషయాలు దేవుడి నిర్ణయానికి దగ్గరగా ఉన్నాయి కనుక పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరిన కాకుండా అర్థమేంటి? దేవుడు తీసుకున్న నిర్ణయాలు మనకు సాక్ష్యాలుగా ఈ సృష్టిలో కొన్ని పాఠాలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. బైబిల్ అంటే మాటలు కాదు, దేవుడు అంటే మాటలు కాదు. దేవుడిని మించిన జడ్జి ఎవరు ఉండరు. దేవుడిని మించిన జడ్జి ఎవరు ఉండరండి. తెలుసా మీకు? దేవుడు ఎంత గొప్పవాడు అంటేనండి, నీతికి, న్యాయానికి, ధర్మానికి దేవుడు పట్టుకొమ్మ లాంటి వాడండి. ఆయనని మించిన జడ్జిలు ఎవరు ఉండరండి. ఆయనని మించిన న్యాయమూర్తులు ఎవరు ఉండరు ప్రియులారా, ఉండరండి. మీకు తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ అయ్యి ఇక్కడ చాలా కాలం ఉన్నారు. పాపం పెద్ద ఆయన ఇక్కడ చాలా రోజులు ఉన్నారు. రాజకీయంగా వాళ్ళు ఏమేమో పడ్డారో మనకు వద్దు, ఇక్కడ మనకున్నారు. ఏమండి, ఆయన కేసుని వాదించడానికి ఢిల్లీలో నుంచి ఒక ప్రముఖ న్యాయవాది వచ్చాడంట. తిమ్మిని బమ్మిని చేస్తాడంట. ఎలాంటైనండి, స్పెషల్ ఫ్లైట్లో, ప్రత్యేకమైన విమానంలో మన రాజమండ్రి ప్రాంతానికి ఆయన తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. ఏం పేరమని పేరు? సిద్ధార్థ లూద్రా గారు అంట. రోజుకి ఎంత తీసుకుంటారంట తెలుసా మీకు? ఆయన గురించి ఎన్ని ఎపిసోడ్లు చెప్పేవారో టీవీలో. 1,50,00,000 అంట 1 డేకి. ఒక్కరోజు ఒక అరగంట సేపు ఆర్గ్యుమెంట్ కోసం కోర్టులో నిలబడి అరగంట సేపు వాదించడం కోసం, లేదంటే 1 గంట సేపు వాదించడం కొరకు ఎంత ఇచ్చేవారు? 1 గంటకి 1,50,00,000 ఇస్తున్నారంటే ఆయన తెలివేంటి అసలు? ఆయన వాదన ఏంటి అసలు? ఆయన జడ్జిమెంట్ ఏంటి? ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎందుకంటే ఎలాంటి కేసునైనా గెలిపించేస్తాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత నెలల కాలం పాటు గెలిపించలేకపోయాడు. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటికి రావాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రకారంగా బెయిల్ రాకపోతే ఇంకో ప్రకారంగా ఎత్తుక్కుంటూ ఉంటారు. దీని ప్రకారంగా రాకపోతే ఇంకొక రకంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. శిక్ష ఉంటుంది, శిక్షకి నుంచి ఎలా తప్పించుకోవాలో ఐడియా కూడా ఉంటుంది. దొంగలకి నేరం తెలుసు, నేరం చేశాక బయటికి రావడం కూడా తెలుసు. వింటున్నారా? అన్నీ తెలిసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. హైదరాబాద్లో గోల్డ్ షాపుని దోచేస్తే, హైదరాబాద్లో ఒక గోల్డ్ షాపుని దొంగలు వచ్చి బంగారం పట్టుకెళ్ళిపోయారంట. పట్టుకెళ్ళిపోతే ఇదివరకు పూర్వకాలం రోజులేంటి, ఎవరు లేనప్పుడు వచ్చి బంగారం షాపుని బ్రద్దలు కొట్టుకొని గోల్డ్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. తర్వాత కేసు పెడతారు. ఆ కేసు పెట్టినప్పుడు పోలీసులు వస్తారు. వాళ్ళకి ఆధారం దొరకకపోతే ఇంకేం వస్తాయి?
డాగ్ స్క్వాడ్ వస్తుంది, కుక్కలు తీసుకొస్తారు, పోలీస్ కుక్కల్ని తీసుకొస్తే ఏం చేస్తాయి, అక్కడక్కడ వాసన చూసి వాళ్ళ అడుగులని జ్ఞాపకం చేసుకుని ఆ వాసన ప్రకారంగా తిన్నగా అయ్యగారు ఏ ఇంట్లో ఉంటున్నారో అక్కడ తీసుకెళ్తాయంట. దొరగారు ఎక్కడ ఉంటున్నారో, ఏ అపార్ట్మెంట్లో ఉన్నారో అక్కడికి తీసుకెళ్తుందంట అది అని మన చట్టానికి తెలుసు. అందుకనే డాగ్ స్క్వాడ్ని వాడుతూ ఉంటారు, పోలీస్ కుక్కల్ని వాడుతూ ఉంటారు, పోలీసు వారి కుక్కల్ని వాడుతూ ఉంటారు. మంచిది. మరి దొంగలు ఏమన్నా తెలివి తక్కువ ఇలాంటివి జరుగుతుందని తెలిసి దొంగతనానికి వచ్చేటప్పుడు కారం తెచ్చుకున్నారంట కూడాను. ఏంటమ్మది? కారం. తెలుసా మీకు కారం? బంగారం అంతా తీసుకుపోతూ వీళ్ళు అడుగేసి ప్రతి చోట కారం ఇలా జల్లుకుంటూ వచ్చారంట. కొంత దూరం వచ్చేసరికి కుక్కలు మరి వాసన చూస్తాయి కదా, మరి కారాన్ని కూడా వాసన చూడలేదు, ఎందుకంటే దొంగోడు అట్టే వెళ్ళాడు. వాసన చూసినప్పుడు కుక్క ఏమొచ్చినాయి, తుమ్ములు వచ్చి తుమ్ముతూ వెనక్కి వెళ్ళిపోయిందంట. అందుకే తల తన్నేవాడు ఒకడు ఉంటే, తాడు తన్నేవాడు ఉంటే తలను తన్నేవాడు ఉంటాడంట. అమ్మో, మనుషులు ఎంత క్రిమినల్స్ అనుకుంటున్నారో, చట్టాలను కూడా ఈజీగా మార్చేస్తారు. మర్డర్ చేసి నాకు ఏ సంబంధం లేదంటారు. దేవుని చట్ట ప్రకారంగా ఆలోచిస్తే ఈ జైలు చనిపోయి ఉండే నేరస్తులకి అందరూ జైల్లో ఉండాలి, మనందరం కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడి దగ్గర లెక్కనే అప్పగించాలి. మర్చిపోకండి, జీవిత పాఠం అండి ఇది. అందుకనే తన ప్రధానత్వము నిలుపుకొనక పాపం చేసిన దేవదూతలను, తమ నివాస స్థలములను విడిచి వచ్చిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల బెలములో బంధించి నిత్య పార్శ్వములతో ఆయన బంధించి భద్రం చేశాడు. ఆ కటిక చీకటి గల బెలములే నరకం. అంటే అలాంటివన్నీ మనం ఉన్నాయని నమ్మడానికి, తెలుసుకోవడానికి అంతరిక్షంలో కనిపెట్టింది దేవుడు, చేసి పెట్టింది ఆరిపోయిన నక్షత్రపు ఆకర్షణ కలిగినటువంటి బ్లాక్ హోల్స్. ఇందులోకి వెళ్ళింది ఎలాగైతే బయటికి రాలేక అక్కడే కుషించిపోతుందో, బ్లాక్ హోల్లోకి వెళ్ళిన ఏ పదార్థమైనా, ఏ కాంతి అయినా ఎప్పటికీ బయటికి రాకుండా అందులోనే ఎలా కొలాప్స్ అయిపోతుందో, ఎలాగ క్షీణించిపోయి నాశనం అయిపోతుందో, అలాగనే ప్రియులారా పాతాళానికి వెళ్ళిన వాడు వెళ్ళడమే కానీ మళ్ళీ బయటికి రాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం ఎంత బాగా రాశాడు చూడండి. అందుకే చెప్తున్నాను, సృష్టి బోధించే పాఠానికి, బైబిల్ చెప్పే విషయాలకి దగ్గర సంబంధం ఉంది. లోకమేంటో చదవండి, ప్రపంచం ఏమైపోతుందో ఆలోచించండి, వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోండి, బ్రతుకులను మార్చుకోండి, సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఈ ఆనందంలో, ఈ సంతోషంలో ఎక్కడికి జారిపోతామో మనకు తెలియదు ప్రియులారా. ఆలోచించాలి. ఏమా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును ఎందుకు రాడంటే, బ్లాక్ హోల్లోకి వెళ్ళింది కూడా ఎప్పటికీ అలాగే బయటికి రాదు. ఇది కంపారిజన్ ఎంత బాగుందో చూడండి. దేవుడు ఈ మాటలు రాయించడంలో ఉద్దేశం ఇదండి బాబు. ఇది ఆరిపోయిన నక్షత్రం అధిక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండి దాంట్లోకి వచ్చే ప్రతిదాన్ని పట్టి పీడించి దాంట్లో భద్రపరిచేసుకుంటుందే, దానిలోకి వచ్చిన దేనిని బయటికి పోకుండా అంత గొప్ప శక్తిని దాన్ని సంపాదించుకుంటుందే, ఇలాంటిది మన మరణం తరువాత మన కొరకు పొంచి ఉంది. ఇది ప్రపంచ ప్రజలందరికీ తెలియాలని దేవుడు కోరుకున్నాడు. అదే అంటున్నాడు, బ్లాక్ హోల్లోకి వెళ్ళింది ఎలాగైతే బయటికి రాదో, ఒక్కసారి గనక మీరు తప్పు చేసి పాతాళ లోకమందరి నరకానికి గనక మీరు జారిపోతే మీ జీవితం అక్కడే ముగిసిపోతుంది. క్షమాపణ ఉండదు. ఇలాంటి లోద్రాలు లాంటి లాయర్లు వచ్చి వాదించడానికి కుదరదు. మీకు విషయం తెలుసా? దేవుడి దగ్గర ఆర్గ్యుమెంట్ ఏముండదండి. లాయర్లు ఉండరు, ఇక్కడ ఉంటారు. నేరస్తుడికి లాయర్ ఉంటాడు, నష్టపోయినోడికి లాయర్ ఉంటాడు. ఎందుకంటే నష్టపోయినోడి తరపున వాదించడానికి లాయర్లు ఉంటారు, హత్య చేసిన వాడి దగ్గర వాదించడానికి కూడా లాయర్లు ఉంటారు. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ని కోర్టు వారు వింటూ ఉంటారు, జడ్జి గారు వింటూ ఉంటారు. కానీ దేవుడికి లాయర్లతో సంబంధం లేదు. ఆయనే జడ్జి, ఆయనే లాయరు, ఆయనే సుప్రీం, ఆయనే సర్వం. ఆయన దగ్గర ఎవరు దాగలేరు, ఆయన దగ్గర ఏమీ మనం దాచుకోలేము. దేవుని ప్రియులారా, బాగుగా మీరు ఆలోచించాలి. కనుక ప్రియులారా,
మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు జారిపోయిన వాడు ఎప్పుడును తిరిగి మళ్ళా రాడు. ఏమైపోయాడు? బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది. ఎలాగైతే బయటికి ఎప్పటికీ రాదో అలాగా పాతాళమందల నరకానికి వెళ్ళిపోయినాడు మాత్రం రారండి. మరి యేసుప్రభు గారు అప్పుడు వస్తారు. ఎందుకంటే ఇప్పట్లో ఎవరు నరకం వెళ్ళరు. మీకు ప్రశ్న ఉంటుందని నాకు తెలుసు. ఏమండి, ఇప్పుడు ఎవరు కూడా నరకంలో లేరండి, వేదన పొందే స్థలములో ఉన్నారు. ఆ నరకం అనేది ఆ మధ్య అగాధ స్థలములో ఉంది కదా. జైలుకి వెళ్ళిన నేరస్తులు ఏదో రకంగా బెయిల్ ఎన్ని రకాలుగా తెచ్చుకోవాలి, ఎలాగైతే ప్లాన్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా ధనవంతుడు బాధ కూడా అలాగే ఉంది. అది కూడా చదువుదాం, ముగించుకుందాం తొందరగా. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి 31 వరకు చదువుకుందాం, తొందరగా ముగించుకుందాం. చూసారా, పాతాళానికి వెళ్ళిపోయినకి రానన్నాడు కదా. మరి రాకపోతే ఎలాగా? మనం తక్కువ వాళ్ళమా? మనకు తెలివితేటలు ఉండవా కదండి? జైలుకి వెళ్ళినాడు బయటికి రాకపోతే ఎలాగా? ఎవరినో ఒకరిని పెట్టుకుని ఎన్ని కోట్లైనా సరే ఏదో రకంగా వాదించుకుని బయటికి తెచ్చుకోవాలి. వాడిని పట్టుకుని ఇన్ని పట్టుకుని ఎన్ని రకాలుగా బెయిల్ వస్తుందో లాయర్ గారిని అడిగి తెలుసుకోవాలి. బెయిల్ రావడానికి చాలా ప్రాసెస్లు ఉంటాయి. బెయిల్ రావడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఏదో ఒక పద్ధతి ఎక్కడో చోట చక్కమని కలుస్తుంది, బయటకు వచ్చేస్తూ ఉంటారు. అదే ట్రయల్స్ ఇక్కడ వేస్తున్నాడు చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనని నీళ్లలో ముంచి లాజర్ని నా దగ్గర పంపించండి. ఏం ముంచంట? ఏమా, మీకు ఎప్పుడైనా దాహం వేస్తే బిందెలో ఎలా ముంచి తాగారా? ఇలాగా. మీకు ఎప్పుడైనా దాహం వేసింది అనుకోండి, బిందె దగ్గరికి వెళ్ళి బిందెలో వేలెట్టి ఇలా తాగారా? గ్లాసు ముంచుకుని తాగారా? లోట తాగుతాం మనం. ఈ మధ్యకాలంలో వాటర్ ఎక్కువ తాగాలంటున్నారు. ఎక్కువ తాగండి, నిజమే, ఆరోగ్యం అండి. నీళ్ళు ఎక్కువ త్రాగాలి. సకానికి సగం జబ్బులన్నీ నీళ్ళతో కొట్టుకుపోతాయి. నిజం. బాడీ ఎప్పుడు కూల్గా ఉండాలి, మంచిగా ఉండాలి. బ్లడ్ ప్రెషర్ చక్కగా ఉండాలి. తమ్ముడు చెప్పాడు కదా, మనకి మంచి పాఠం చెప్పారు తమ్ముడు గారు. అలాగేంటంటే బ్లడ్ ప్రెషర్ చక్కగా ఉండాలి ప్రియులారా. చాలా మంచి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. మీకు మంచి విషయాలు, మన శరీరమే మంచి పాఠం మనకి కదండి. మీకు ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, ఏడుస్తూ ఉంటారు. ఏడిచినప్పుడు ఎన్ని కన్నీళ్ళు వస్తాయమ్మా? పైటి చెంగు తడిచిపోయి కచ్చిపు తడిచిపోయిన కన్నీళ్ళు వస్తాయి. అదే ఆనందం వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. అప్పుడు ఎన్ని వస్తాయి? అప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎన్ని వస్తాయి? కచ్చిపు తడిచిపోద్ది, అప్పుడు కనురెప్ప తడిచిపోద్ది. ఇలాగంటాం. ఏట్రా ఏడుస్తున్నంటే ఆనంద బాష్పాలు రా అంటారు. ఏడుస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్ళకి ఆనందంతో వచ్చే కన్నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీళ్ళు ఈసారి చూడండి వెచ్చగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఎందుకంటే ఆ బాధకి మన బ్రెయిన్ యాంటీ యాసిడ్స్ని ఉత్పత్తి చేసింది. కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఏడ్చినప్పుడు ఒక రకమైన కెమికల్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్లో. ఆనందం ఉన్నప్పుడు ఒక రకమైన యాసిడ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందుకే డాక్టర్ గారు ఏమంటారంటే ఎప్పుడు సంతోషంగా ఉండండి అయ్యా అంటారు. ఆయన అంటే మన ప్రభు అన్నాడు ఏమని? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, క్రీస్తునందు ఆనందంగా ఉండండి. ఎందుకు చెప్పాడంటే మంచి రసాయనాలు బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయి, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఏడుస్తానంటారా? వెచ్చగా వచ్చేస్తాయి. వెచ్చగా వచ్చేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి యాసిడ్స్ అండి. అందుకే వేడిగా ఉంటాయి ఏడ్చినప్పుడు కన్నీళ్ళు. విన్నారా? అద్భుతమైన నిర్మాణం మన శరీరం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ధనవంతుడు పాతాళలోకానికి వెళ్ళగానే ఏమంటున్నాడు? చాలాసార్లు విన్నాం. నేను చూశాను చాలామందిని ధనవంతుడి గురించి చెప్పి కూడా ధనవంతుడు బాబుల్లా బ్రతికే వాళ్ళని చూశాను నేను. ధనవంతుడు నరకం వెళ్ళారని చెప్పి కూడా వాళ్ళకంటే గొప్పగా బ్రతికే వాళ్ళని చూసాం మనం. కానీ ఇక్కడ మనం మంచి విషయాలు తెలుసుకోవాలి, బాగా వినాలి. నీటి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు? బెయిల్కి ఏమైనా అవకాశం ఉంటుందేమోనని కదా. ఎలాగైతే భూమి మీద నేరస్తులకి బెయిల్ తెచ్చుకోవడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారో, ఏజ్ అయిపోయిందనో, హెల్త్ బాగోలేదనో, లేదంటే ఆయన ఇంతకుముందు స్వాతంత్ర సమరయోధుడనో కదా, ఇలాగ షూరిటీల కోసం బెయిల్ కోసం ఎన్ని పద్ధతులు ఉంటాయో, ఎలాగైతే అన్ని పద్ధతుల దగ్గరికి వెళ్తామో మనోడు వాటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ఫస్ట్ బెయిల్ కోసం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొన్న నీళ్ళలో ముంచి లాజర్ నేను దగ్గరికి పంపించవా అన్నాడు. బెయిల్ రాలేదు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదమ్మా? ఒప్పుకోలేదు. దాని నెక్స్ట్ అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఇంకా ముందు నుంచి అమ్మా,
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఇంకా పైనుంచి, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు. నీళ్ళు అడిగితే ఇవ్వలేదు కదా, ఆ బేలు కొట్టేశావు కదా, నన్ను బయటికి పంపించిన అంటున్నావు కదా, లాజర్ను పంపించిన అంటున్నావు కదా, అలాగైతే ఇంకొకటి చేస్తావా? ఏంటది? 5 సహోదరులు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండినట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి ఎవరినైనా పంపించు, నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా ఎన్ని ట్రయల్ చేస్తున్నారో? నిజంగా పాతాళం గనక పొరపాటున వెళ్తే బుర్ర పాడైపోయి ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి ఇక్కడ వేసవకాలంలో ఏసీ లేకపోతే కూలర్ లేకపోతే కచ్చిపు తడుపుకొని బుర్ర కట్టుకున్నాను. ఆదివారం ఇస్తే చికెన్ లేకపోతే మటన్ లేదంటే ఫిష్ లేదంటే ఫ్రాన్స్, ఏది కావాలితే అది కోరుకున్నాను. దాన ధర్మాలు చేశాను, పండగలకు డబ్బులు ఇచ్చాను, పబ్బాలు చేశాను, కుష్ఠరోగులకు భోజనం పంచాను, జనవరి 1కి చీరలు పంచాను. ఇక్కడ ఇలాగ ఉంటా అనుకోలేదు. ఎంత గందరగోళం ఉందనుకున్నాను, కంగారు వచ్చేస్తుంది. అలా కంగారులో పడిపోయాడు పాపం. జీవితం అంటే అలాగే ఉంటుంది అనుకున్నాడు కదమ్మా. అందుకనే తండ్రివైన అబ్రహామా అలాగనుకో, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో అని మొదలు పెడుతున్నాడు. నీళ్ళ దగ్గర నుంచి ప్రారంభించి రిలేషన్ వరకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ వాడుకుంటున్నాడు పాపం. సహోదరులు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచి వెళ్ళకూడదు అంటున్నాడు. చదువమ్మా. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినాలి అన్నాడు. అతనితో చెప్పగా, అతని తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, అలాగనకో, మృతుల్లో నుంచి ఒకడు వారి మధ్యకి వెళ్ళిన ఎడల వారు మారుతారు. చూడండి ఎంత మంచి రిక్వెస్ట్, ఎన్ని పాపం ఎంత గందరగోళంగా అడుగుతున్నాడు, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అక్కడి నుంచి తప్పించుకుంటాడు, అన్నీ ప్రయోగిస్తున్నాడు, ఒకటి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రియులారా, ఇది చదువుకునే పాఠం కాదు, ఇది చదువుకునే పాఠమా అండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పద్ధతి ఉంటుంది కనుక వెళ్ళి బాధపడే కంటే వెళ్లకుండా జాగ్రత్త పడతారనే దేవుడు ఎక్కడో ప్రపంచ మనుషులు కంటికి కనపడిన చోట నుంచి ఏ కెమెరా కూడా వెళ్ళి షూట్ చేయలేని లోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహాసంగతిని బయటపెట్టాడు. ఆలోచించాలి. కటిక చీకటి బిలమంటే మీకు అర్థమవుద్దని, అంతరిక్షంలో ఒక నక్షత్రం మారిపోతే కటిక చీకటి బిలం మారిపోతుందని, అందులోకి ఏ వస్తువు వెళ్ళినా ఇంకెప్పటికీ బయటికి రాదని, కాంతి వెళ్ళినా బయటికి రానివ్వదని, అలాగే పాతాళానికి కనుక వెళితే మీరు ఎప్పటికీ రారని చెప్పడానికి ఎంత మంచి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందుంచి మనకు ఎంత గొప్ప పాఠం బోధించాడో చూడండి. రాత్రి ఏ ట్రైలేషన్ ఒప్పుకుంటలేదు, నీళ్ళు అన్నాడు ఇవ్వలేదు, లాజర్ని పంపించమన్నాడు పంపించలేదు, పోనీ ఇక్కడి నుంచి భూమి మీదకి ఎవరినని పంపిస్తావా? నో ఛాన్స్ అన్నాడు. నాన్నదమ్ములు ఉన్నారు, అయ్యా అలాగనుకో, చనిపోయిన లేచి వెళ్ళి చెప్తే వింటాడు అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ అని ఫైనల్ చదువమ్మా. అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుంచి ఒకడు తన యొద్దకు వెళితే వారు మనసు పొందుదురని చెప్పాను. చనిపోయినడు వెళ్తే మారు మనసు పొందుతారంటే నమ్ముతారండి? బ్రతికున్న వాళ్ళు చెప్తే నమ్మరు. లోకం అలాంటి దరిద్ర కొట్టిది. చనిపోయినోడు వచ్చినట్టు చెప్తే నమ్ముతారండి? చనిపోయినోడు చెప్తే దయ్యం అనుకుంటారా, పాస్టర్ గారు అనుకుంటారా? నమ్ముతారా? చంపేస్తారు. చనిపోయినాడు వచ్చాడు చెప్తే నమ్ముతారు అంటున్నాడు పాపం. చూసారా ఎన్ని రకాలుగా ట్రయల్స్ వేస్తున్నాడో, ఒక్క అవకాశం కూడా తనకు రాలేదు ప్రియులారా. కాబట్టి జీవితాన్ని మార్చుకోవడానికి, బ్రతుకుని వెలిగించుకోవడానికి దేవుడు మనకిచ్చిన చక్కటి అద్భుతమైన అవకాశం. అందుకనే ఇలాంటి విషయాలన్నీ మరుగున పడిపోయిన సంగతులు మనకు నేర్పించడానికి, మరణానికి ముందే మనకు తెలిసిపోవడానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చాయని చెప్పాడు. భూమి మీద ఉన్న సంగతులు నేను మీతో పంచుకుంటున్నప్పుడు చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే పరలోకమైన సంగతులు మీకు చెప్తే మీకేమర్థం అవుతుంది? మీరా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఆగిపోయారు. ఆ పాటలకే, ఆ ప్రసంగాలకే, ఆ చర్చిలో ఆ వెనకాల బెంచికే స్టాండర్డ్ అయిపోయారు, పరిమితం అయిపోయారు. మీరు ముందుకు రావడం లేదు, ఎదగడం రావడం లేదు మీరు. కనుక నేను మీకేం చెప్పనని మొత్తుకున్న క్రీస్తు ఆవేదన ఈరోజు మన పాఠంగా నేర్చుకోవాలి ప్రియులారా. ఒకవేళ పాస్టర్ గారు చెప్తే మీకు అర్థం కాదేమోనని కదా,
ఎందుకంటే అందరూ మంచిగా చెప్పట్లేదు, అందరూ బాగా చెప్పట్లేదు, అందరూ వాస్తవం చెప్పట్లేదు. కొంతమంది బ్రతకడానికి బోధ మార్చేశారు, కొంతమంది ఏమో చక్కగా బోధించిన విమర్శలకు గురైపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఈ మాయదారి మనుషుల మీద, ఈ సేవకుల మీద దేవుడికి మరి నమ్మకం లేక ఏం చేశాడంటే అద్భుతంగా తప్పు లేకుండా బోధించే పద్ధతిని మనం ఉంటున్న ఈ లోకంలో సృష్టికి ఇచ్చాడంట. అది కూడా చూపించి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ప్రియులారా, ముగించుకుందాం చదువుకుని. కీర్తనల గ్రంథంలో 19వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆకాశములు దేవుని మహిమను ఎవరికమ్మా ఎవరికి చెప్పండి. ఆకాశములు ఎన్ని? ఆకాశములు ఎన్నమ్మా? ఎన్నో కన్ని. ఆకాశములు అంటే మోర్ దెన్ వన్ అన్ని, ప్యూరల్ అని మనకు తెలుసు కదా, బహువచనం అని కదమ్మా. వెరీ గుడ్. ఆకాశములంట దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఎవరికంటే దాని కింద ఉన్న ఈ మాయదారి ప్రజలకి. కానీ పైకి చూసేవాడు ఎవరున్నాడు? ఎప్పుడు చూస్తారో తెలుసా? జూన్ 1st వీక్లో వర్షాలు కురవకపోతే పైకి చూస్తారు. జూన్ 1st వీక్లో వర్షాలు కురవకపోతే పైకి చూస్తారు. వేసవకాలం మే నెలలో ఎండలు మండిపోతే బాబోయ్ ఏమి సూర్యుడురా బాబు అని పైకి చూస్తూ ఉంటారు. చాలా ప్రసంగాల్లో చెప్పాను నేను. మే నెల అంటే ఏ కార్తీ వస్తుందంటమ్మా? రోహిణీ కార్తీ అంటారు. మే నెల రోహిణీ కార్తీ. రోహిణీ కార్తీలో రోళ్ళు బద్దలైపోయినాయి అందరికీ వస్తుందంట. నేను ఒక మాట అంటున్నాను, మరి పాతాళంలో రోజు మే నెలనండి రోహిణీ కార్తీ. జూన్ నెలలు ఉండదు, తొలకరి జల్లులు ఉండవు. తెలుసా మీకు? పాతాళంలో మే నెల తప్ప ఏ నెల లేదు. సిద్ధపడండి మరి, వింటారా? కాబట్టి ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, చదువుదాం లాస్ట్లో. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. బా ఏంటది? ఎవరు చూస్తున్నారండి? ఈ మాయదారి శాస్త్రవేత్తలకు అక్కడికి వెళ్ళిన అర్థం అవట్లేదు. ఏమంటున్నారు? అంతరిక్షంలోకి వెళ్ళి ఏమంటున్నారు? ఆఖరినున్న గ్రహం ఏంటంటే ప్లూటో అంట. భూమికి సూర్యుడికి దగ్గరగా ఉన్న 3వ గ్రహం ఏంటంటే భూమి అంట. బుధుడు ఇక్కడ ఉన్నాడు, శుక్రుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకున్నానని ఏం లేదు. చూసారా ఎంత అన్యాయం అండి బాబు. ఇక్కడ ఉంటే అర్థం కాలేదంటే దేవుడు తెలిసిపోలే అనుకోవచ్చు, ఎందుకంటే ఇటు అక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడ ఉన్నాడు అర్థం కాలేదు అనుకుందాం. దగ్గరికి వెళ్ళిన ఈ మాయదారి మనుషులు అది దేవుడు చేశాడని, అది దేవుని సృష్టి అని, ఏంటి ఈ సిస్టమేటిక్ ప్రాసెస్ ఏంటి, ఈ సూర్య కుటుంబం ఏంటి, ఈ సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు ఇంత గొప్పగా అమర్చబడితేనే ఇంత అద్భుతంగా ఉండాలని ఎవరికి తెలిసి అంటలేదు. తెలుసండి? అక్కడికి వెళితే నిజంగా దేవుడు గుర్తు రావాలి. స్పేస్లోకి వెళ్ళిన ఏం సైంటిస్ట్కైనా ముందుకు గుర్తొచ్చేది ఎవరు తెలుసా? తండ్రి అయిన యెహోవా దేవుడు గుర్తు రావాలి, యేసుప్రభు గుర్తు రావాలండి. కానీ ఈ మాయదారి జనానికి దేవుడు గుర్తురాడండి. ఆ సూర్యుడే, ఆ సూర్య కుటుంబమే. ప్లూటో అక్కడ గ్రహం కాదంటారు, కొన్ని రోజులు గ్రహం అన్నారు, ఇప్పుడు దాంట్లోని తీసేశారు. ఎందుకు తీసేశారు తెలుసండి? ప్లూటోని గ్రహం నుంచి ఎందుకు తీసేశారంటేనండి, ఒక కక్షలో ఒకటే ఉండాలి, దానికంటే పెద్దది దానితో సమానమైనది ఇంకోటి ఏదన్నా ఉంటే అది గ్రహం అని చెప్పరంట సైంటిస్టులు. అలాగా ప్లూటో తిరిగేటువంటి కక్షలో దీనితో సమానమైంది పెద్దది కూడా ఉన్నాయండి, అందుకు లాగేశారు దాంట్లో నుంచి. వింటున్నారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశములో ఆయన చేతి పనిని వివరిస్తాను. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు తెలుసుకోలేరు. మనకు తెలిసినప్పుడైనా దేవుని మహిమపరచండి. ఆయన మహిమని వివరిస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి మహిమ కలిగేలా బ్రతకాలి మనం. చదువమ్మా. అంతరిక్షం అనే చేతి పనిని ప్రచురం చేయుచున్నది, పగటికి పగలు బోధ. మనుషుల మీద నమ్మకం లేక, పాస్టర్ గారితో ఏగలేక, సత్యం చెప్పేవాళ్ళు లేక, వీళ్ళు ఎలాగా సత్యం చెప్పరు అని సంగతి తెలిసిపోయిన దేవుడు సత్యం చెప్పి ప్రపంచానికి బోధించే శక్తిని సృష్టికి కూడా అనుగ్రహించాడంట. పగటికి పగలు బోధ. ప్రతి పగలు సూర్యుడు రావడం, ప్రతి రాత్రి చంద్రుడు రావడం, కాలాల్లో మార్పు లేకపోవడం. ఏ కాలం తర్వాత ఆ కాలమే. భూమి పుట్టినప్పటి నుంచి భూమి తిరిగే వేగంలోనూ, కాలాల్లో వచ్చేటువంటి క్రమంలోనూ, వాతావరణం ఏర్పడిన పద్ధతుల్లోనూ ఎక్కడా ఖాళీ లేదండి, ఎక్కడా తప్పట్టుకోవడానికి లేదు పిల్లరా. అందుకే ఇంత ఖచ్చితంగా బోధించే ధర్మాన్ని ఒకవేళ మనుషులైనా చెప్పలేరేమో కానీ మన కళ్ళతో ఆలోచిస్తుంటే దేవుని గొప్పతనం తెలుస్తుంది. అదే మనం చదువుకున్న బ్లాక్ హోల్స్, ఈ అంతరిక్షంలో కనపడుతూ ఆరిపోయిన నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారిపోయిన దీనికి దేవుడు చెప్పే కటిక చీకటి గల బిలానికి దగ్గర సంబంధం ఉంది.
ఆరిపోయిన నక్షత్రంలోకి వెళ్ళింది ఎలాగైతే ఇప్పటికీ బయటికి రాదో, పాతాళానికి వెళ్ళినాడు కూడా అలాగే బయటికి రాడని చెప్తున్నాడు. మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళంలోకి దిగిపోయిన వాడు ఎప్పుడునూ బయటికి రాడు. మరి ఒకవేళ మనం వెళ్తే చూసారా, మన ముందు 2 మంచి మార్గాలు పెట్టినప్పుడు, అన్నప్రాసన రోజున ఏం చేస్తామమ్మా? అన్నప్రాసన రోజున చూస్తూ ఉంటాం కదా మనం, పిల్లోడిని అక్కడ పడుకోబెట్టి ఇక్కడేమో బంగారం, ఇక్కడేమో బైబిలు, ఇక్కడేమో పాలన్నం, అక్కడ వెండి, ఇక్కడ కత్తి, ఇలాంటివి పెడతారు కదా. ఓ పక్కన కత్తిరి పెడతారు. మనుషుల మీద ప్రేమతో మనం మన పిల్లల మీద ప్రేమతో ఏం చేస్తాం? ఆడికి దగ్గరికి ఏం పెడతారు చెప్పండి మీరు? ఏం పెడతాం మనం? బైబిల్ పెట్టుకుంటాం. మనం అయితే హిందూ సహోదరులు అంటే ఏ భగవద్గీత పెట్టుకుంటారు, పాపం ఏదో పెట్టుకుంటారు. బైబిల్ పెట్టుకుంటాం. కత్తి, చాకు, ఏమో ఫిస్ట్లో, అలాగే అన్నం గిన్నె ఆడికి అందకుండా దూరంగా పెడతారు. ఆడేం నడిచి వెళ్ళలేడు, అక్కడక్కడ పాగుతాడు, తాబేళ్ళగా అక్కడక్కడే ఉంటాడు. ఆడికి అందుబాటులో ఏం పెడతాం? బైబిల్ అందుకునేలా దగ్గర పెడతాం. మరి నిజంగానే దగ్గర ఉంది కనుక ఆడు ఇలా చేస్తే మురిసిపోతాం. అమ్మ బాబు, నా కుమారుడిక ఏమైపోతారు? సతీష్ కుమార్ అంత పెద్ద సేవకుడు అయిపోతారు అనుకుంటా. సతీష్ కుమార్ లాగా 4-5 లక్షల మందికి వాకింగ్ చెప్తాడు. ఏమన్నా సిలువలో 20 కోట్ల రూపాయలు దాచిపెడతాడు అనుకుంటాడు. పెద్దోడు అయిపోతాడు అనుకుంటాం. ఏదైతే వాడికి అందకూడదు అనుకుంటాం, పెద్ద అయిన తర్వాత ఏం పట్టుకుంటాడు? ఏదైతే దూరంగా పట్టుకున్నా ఆ కత్తే పట్టుకుంటాడు. దూరంగా పెట్టింది ఎలాగొచ్చింది? ఫస్ట్లోనేమో అందకుండా చూసావు, ఎదుగుతున్నప్పుడు కూడా వాడి దగ్గరికి చేరకుండా నువ్వు కాపాడగలిగావా? అన్నంగిని పట్టుకుంటే తిండిపోతే అయిపోతాడని, కత్తి పట్టుకుంటే మడ్రిస్ట్ అయిపోతాడని, ఏమా బైబిల్ పట్టుకుంటే బోధకుడు అయిపోయి బాగుపడిపోతాడు అనుకున్నావు. ఏదైతే పట్టుకోవాలనుకున్నావో, పట్టుకోకూడదే దూరంగా పెట్టావో, ఎదిగిన తర్వాత అదే పట్టుకుంటాడు వాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చేసుకునే సాంప్రదాయాలు, మన జీవితాన్ని రక్షించుకునే మార్గాలు కాదు అవి. మన ముందు చాలా జీవితం ఉంది. పొరపాటున అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ రాలేం. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చాలా టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. 4 రోజుల నుంచి వింటున్న దేవుని మాటలు, ఎంతో కష్టపడి తమ్ముళ్ళు, అక్కడక్కడి నుంచి వచ్చిన పెద్దలు, వారి యొక్క మరి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మనకి దేవుని మాటలు వినిపిస్తున్నాడు. విని వెళ్ళిపోవడానికి కాదు ప్రియులారా. చూసారా, దేవుడు ఎంత రిస్క్ తీసుకుని, యేసుప్రభు గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా. భూ సంబంధమైన విషయాలు మీతో చెప్తే అర్థం కానప్పుడు మీ మట్టి బుర్రకు నేను ఏం చెప్తే అర్థమవుతుందిరా అన్నాడు. సృష్టిలో ఉన్నటువంటి మరుగైన సమస్యలు, సంగతులు కూడా దేవుడు తన మహాజ్ఞాన బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆలోచించండి. బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది, ఎప్పటికీ ఎలాగైతే రాదో, పాతాళానికి గనక జారిపోతే అలా మళ్ళా రాలేం. కనుక ప్రియులారా, అక్కడికి వెళ్ళకూడదనే ప్రభు ఇక్కడి వరకు మన మధ్యకు వచ్చాడు. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, బలభద్రపురంలో ఉన్న సంఘాన్ని, తమ్ముణ్ణి, చెల్లెమ్మోళ్ళని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి 6 దినాలు మహాజ్ఞాన సంగతులు వేదిక మీద బోధించడానికి మీ బిడ్డల్లో మీ దైవ లేఖనాలను ఉంచి మా జీవితాలను మార్చుకుంటూ, మరణించడానికి ముందు మాకు ఏం తెలియాలని మీరు నిర్ణయించుకున్నారో అలాంటి విషయాలన్నీ చావుకు ముందే నేర్పించుతున్నారు. పాఠంగా కాకుండా జీవితాలను సరిచేసుకోవడానికి, బోధగా నేర్చుకోవడానికి మీ బిడ్డలకి అట్టి కృపను గ్రహించండి. తమ కుటుంబాలను విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చిన ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లిని మీ కాపుదలలో ఉంచండి. ఇంకా మా మధ్యలో 2 రోజులు మీ దివ్యమైన మాటలు వినడానికి బిడ్డలు సిద్ధపడుతుండగా, ఇక్కడ నేర్చుకున్న ప్రతి వాక్యం మమ్మల్ని మేము మార్చుకుంటూ సమాజాన్ని మార్చడానికి పునాదిరాళ్ళుగా నిలబడడానికి సహాయం చేయండి. సభల కొరకు గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి. ప్రతి బిడ్డని ఆస్వాదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించమని తండ్రిగా మళ్ళా రేపటి దినాన్ని చూసి అదృష్టం అందరికీ కలిగించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము, కృప కాపుదల కూడి వచ్చిన మనకేనే కార్యక్రమం వేసిన తమ్ముళ్ళ కుటుంబాలకు సదాకాలము తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.